అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పే ఫిక్సేషన్పై సంచలనం. ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు. కొత్త పే స్కేల్స్కి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పుడు పీఆర్సీకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. పీఆర్సీ పే ఫిక్సేషన్కు మరో ఛాన్స్ అయితే ఇచ్చారు. ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతన స్కేళ్లు 2020 ప్రకారంగా పెండింగ్లో ఉన్న పే ఫిక్సేషన్లను పూర్తి చేయడానికి ప్రభుత్వం గడువు పొడిగించింది. సో వివిధ కారణాలతో పీఆర్సీ 2020 పే ఫిక్సేషన్ చేసుకొని ఉపాధ్యాయులు ప్రభుత్వ అనుమతితో కాకుండా హెచ్ఓడి ద్వారా చేసుకునేందుకు వీలుగా సెప్టెంబర్ 30 వరకు కూడా అనుమతినిస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో గతంలో ఇచ్చిన గడువు ముగియడంతో అధికారులు ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును మరో 6 నెలలను పొడిగించింది. ఈ నేపథ్యంలోనే సెక్రటేరియట్ విభాగాల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్లు తమ పరిధిలో పెండింగ్ ఫిక్సేషన్లన్నింటినీ అర్హత నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. సో ఈ విధంగా పీఆర్సీ పే ఫిక్సేషన్కి సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు చేయలేదో వారందరూ కూడా ప్రభుత్వ అనుమతితో కాకుండా హెచ్ఓడి ద్వారా చేసుకునేందుకు వీలుగా సెప్టెంబర్ 30 వరకు కూడా ఆర్థిక శాఖ వెసులుబాటు అయితే కల్పించిందండి. ఈ 6 నెలల్లోగా ఎవరికైతే పెండింగ్ ఫిక్సేషన్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకోవాలి. సో ఈ విధంగా ఆర్థిక శాఖ తాజాగా రాత్రికి రాత్రే ఈ కీలక సంచలన నిర్ణయాన్ని వెలువరించడం జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన పీఆర్సీ పే ఫిక్సేషన్ సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.